2026 సంవత్సరంలో అనగా ఈ రోజున దేవుడు నీకిస్తున్న 5 పవర్ఫుల్ వాగ్దానాలు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీకిస్తున్న 5 వాగ్దానాలు. ఇవి ప్రభు మీకు ఇస్తున్నాడు. మీరు ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉండి ఈ 2026 సంవత్సరంలో మీరు ఈ యొక్క వీడియోను చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఈ 5 వాగ్దానాలు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మీరు ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నారు కాబట్టి ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు మీకు ఇస్తున్న 5 పవర్ఫుల్ వాగ్దానాలు. ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఆ లేఖనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ లేఖనాల్లో రాయబడిన ప్రకారంగానే మీ జీవితంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా రాసి పెట్టుకోండి. ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదు. దేవుడు తన వాగ్దానాన్ని తప్పడు. నీవు నమ్మి విశ్వసించినట్లయితే ఈ వాగ్దానాలన్నీ ఈ సంవత్సరం మీ జీవితంలో జరుగుతాయి. ఆత్మ చెబుతున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. కాబట్టి అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ఈ యొక్క వీడియోని వీక్షించండి. దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. సో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నేను ఒక ప్రవచనాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదేమనగా ఈ 2026 సంవత్సరంలో మీరు అనేకమైన విషయాలను సాధించబోతా ఉన్నారు. అలాగే దేవుడు నీకు కీర్తి, ప్రతిష్టత, పేరు, ప్రఖ్యాతలు, ఘనతను కలుగు చేయబోతా ఉన్నాడు. మీరు చాలా హెచ్చైన స్థితికి వెళ్తారు. చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీ యొక్క పనిలో మీరు 100% సక్సెస్ అవుతారు. ఒకవేళ మీకు గర్భఫలం లేకపోతే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు మీకు గర్భఫలం ఇస్తాడు. ఒకవేళ మీకు ఉద్యోగం లేకపోతే దేవుడు ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగాన్ని దేవునికి ఇస్తాడు. ఈ సంవత్సరంలో ఇల్లు కట్టుకోబోతా ఉన్నారు. ఈ సంవత్సరంలో విడిపోయిన మీ భార్యాభర్తలు కలవబోతా ఉన్నారు. ఈ సంవత్సరంలోనే నీ వ్యాపారంలో అధికమైన అభివృద్ధిని నువ్వు చూడబోతా ఉన్నావు. ఈ సంవత్సరంలో నువ్వు దూరం చేసుకున్న ప్రతి ఒక్కటి నీ దగ్గరికి రాబోతా ఉన్నది. ఈ సంవత్సరంలోనే నీ అప్పులన్నీ తీరిపోయి నీవే అనేకులకి అప్పిచ్చేలాగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. ఈ సంవత్సరంలోనే నీ జీవితంలో దేవుడు మహత్కార్యాలను, ఆశ్చర్యకార్యాలను, బలమైన గొప్ప కార్యాలను దేవుడు జరిగించబోతా ఉన్నాడు. దానికంటే ముందుగా ఈ సంవత్సరం ఈ తొలి దినాల్లో ఈ వారంలోనే ఒక 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. ఈ 5 వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడబోతా ఉన్నాయి. ఈ 5 వాగ్దానాలు మీ జీవితంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. గడిచిన సంవత్సరం అంతా నష్టం, వేదన, బాధ, శ్రమ, బాధలు, అనారోగ్యం, అనేక సమస్యలు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం అలా ఉండదు. దేవుడి కృప, దేవుని క్షేమము, దేవుని యొక్క అభిషేకం మీతో పాటు ఉండి ఈ వాగ్దానపు తాళపు చెవులు ఎప్పుడు కూడా మీ హృదయంలో భద్రపరుచుకొని ఉంచుకోండి. ఈ వాగ్దానాలే మీ జీవితంలో జరగబోతా ఉన్నాయి. మొట్టమొదటిగా చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. మొదటి వాగ్దానపు తాళపు చెవి. జాగ్రత్తగా వినండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్లో యేసయ్య ఈ సంవత్సరం నన్ను గొప్ప చేయబోతున్నాడు, యేసయ్య నన్ను గొప్ప చేస్తాడని కామెంట్లో రాయండి. యేసయ్య నన్ను గొప్ప చేస్తాడు, నన్ను గొప్ప చేయడం మొదలుపెట్టాడని కామెంట్స్లో రాయండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. అవసరమైతే ఇదే వీడియోను ఒక 10 సార్లు, 15 సార్లు, 100 సార్లు ప్రతిరోజు కూడా విను. ఖచ్చితంగా అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. మొదటి వాగ్దానం ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు, గొడ్లాస్తియు, దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. సో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. వాక్యం అనే విత్తనాన్ని నీవు కూడా వేసి, ప్రార్థన అనే విత్తనాన్ని నువ్వు కూడా వేసి, ఈ భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ ఉండి వాక్యము, ప్రార్థన అనే విత్తనాన్ని నువ్వు వేస్తే 100 ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అది ఈ సంవత్సరంలోనే, అనగా ఈ 2026 సంవత్సరంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్ప స్త్రీ అవుతావు, మిక్కిలి గొప్పవాళ్ళు అవుతారు. మీరు క్రమక్రమముగా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి పొందుతూ ఆస్తి, గొప్ప సమూహాన్ని దేవుడు నీ కలుగు చేయబోతా ఉన్నాడు. 100 ఫలాన్ని ఈ సంవత్సరంలో నువ్వు పొందుకోబోతా ఉన్నావు. పోయిన సంవత్సరం 100 రెట్లు నష్టపోయావు. ఈ సంవత్సరం 1000 రెట్లు దేవుని ఫలాన్ని పొందుకొని దేవుని నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీవు గొప్ప వ్యక్తివి అవుతావు. అలాగనే ఇంకా 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 క్రమక్రమముగా సో లాక్స్, మిలియన్స్ ఇలాగ మీరు వెళ్ళిపోతారు. దేవుడు నీ ఆదాయాన్ని పెంచుతాడు.
దేవుడు నీ ఫ్యామిలీని ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. పేరు ప్రఖ్యాతులు కీర్తి నీ కలగబోతున్నాయి. ఈ వాగ్దానపు సంవత్సరం, ఈ 2026 కష్టం నష్టం శ్రమ లేకుండా ఆశీర్వాదకరంగా నెమ్మదిగా నువ్వు బ్రతకబోతా ఉన్నావు. ఇది మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింప చేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టిగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప చేసి ఉన్నావు. చూడండి, దేవుని యొక్క దయా కిరీటము ఈ 2026 సంవత్సరంలో నీ మీద ఉండబోతా ఉన్నది. నీ జాడలు, నీ బీడులు, కొండలు, లోయలు అన్నీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, సారము కలిగి నువ్వు వెదజల్లబోతా ఉన్నావు. ఈ సంవత్సరం సారము కలిగి చిలకరించబోతున్నావు. ఈ సంవత్సరం ఆనందమును నడికట్టిగా ధరించుకొని ఈ సంవత్సరమున దేవుడి సన్నిధానంలో ఆనందంతో ముందుకు వెళ్ళబోతా ఉన్నావు. అలాగనే మందలను వస్త్రం వలె ధరించుకొని సస్యములతో కప్పబడి సంతోష ధ్వని చేయొచ్చు. ఈ సంవత్సరం అంతా గానం చేయొచ్చు. నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. దయా కిరీటము ఈ 2026 సంవత్సరంలో దేవుడు దయా కిరీటాన్ని ముంచి ఉన్నాడు గనక ఈ 2026 సంవత్సరంలో నువ్వు వెదజల్లి చిలకరించి దేవుని అభిషేకాన్ని ధరించుకొని దేవుని సస్యములతో కప్పబడి గానము చేస్తూ సంతోషంతో నువ్వు ముందుకు వెళ్ళబోతా ఉన్నావు. ఇది రెండవ ఆశీర్వాదము. మూడవది కూడా ధ్యానం చేసుకో. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూడండి, దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నాయి, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈ సంవత్సరాది అనగా ఈ జనవరి మాసం నుండి మరలా డిసెంబర్ మాసం వరకు కూడా దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. దేవుని కనుదృష్టి ఎదుట నువ్వు ఉన్నావు కనుక ఆయన కనుగుట్టుగా నేను కాపాడుకుంటాడు కనుక ఏ కీడు ఏ అపాయం రాకుండా ఈ సంవత్సరాది మొదలుకొని ఈ 12 నెలలు 365 రోజులు ఎన్ని గంటలైతే, ఎన్ని నిమిషాలైతే, ఎన్ని సెకండ్స్ అయితే ఉన్నాయో అంతకాలము కూడా దేవుని కన్నుల ఎదుట నువ్వు ఉంటావు గనక నీకు ఇబ్బంది లేదు, భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు. ఈ 3వ వాగ్దానాన్ని దేవుడు ఈ సంవత్సరమున నీకు ఇస్తున్నాడు. 4వ వాగ్దానాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాము. 4వ వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఒక నూతన సృష్టిగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఒక న్యూ క్రియేషన్గా ఉన్నావు. పాతవి గతించెను అంటే 2025 సంవత్సరంలో నీకున్న అప్పులు, వ్యాధులు, బాధలు, అల్లర్లు, జగడాలు, కొట్లాట్లు, భయంకరమైన శ్రమలు, వేదనలు, సమస్యలు, భయంకరమైన తెగుళ్ళు, రోగాలు, ప్రతి విధమైనవి కూడా గతించిపోయాయి. ఇదిగో సమస్తము కూడా క్రొత్తవిగా మార్చబడ్డాయి. అనగా దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేసి ఉన్నాడు. శూన్యముగా ఉన్న నిన్ను దేవుడు నూతన సృష్టిగా చేసి ఉన్నాడు కనుక నూతన క్రియలు నీ జీవితంలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. నూతనమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. నీవు నూతన సృష్టిగా ఈ 2026 సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో క్రొత్తవిగా సమస్తాన్ని జరగబోతా ఉన్నాయి. ఇంతవరకు నష్టపోయిన దానికి దేవుడు వడ్డీతో సహా ఈ 2026 సంవత్సరంలో ఆశీర్వాదాలను వెదజల్లి నీ జీవితంలో దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నా నా బ్రతుకు మారలేదు, ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నా పాతవి ఇంతవరకు నా జీవితంలో గతించలేదని బాధపడకు. పాతవన్నీ కూడా గతించిపోయాయి. నీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైపోయాయి. ఇక నువ్వు సంతోషించి సంబరపడి ఆనందపడే రోజులు రాబోతా ఉన్నాయి. నూతన క్రియలు దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు 5వ వాగ్దానాల్లో విందాం. చూడండి, 5వ వాగ్దానము యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 44:18 అన్నాను, క్షమించండి.
5వ వాగ్దానం యెషయా గ్రంథం 43:18 ధ్యానం చేసుకుందాము. ఇక్కడ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. చూడండి, దేవుడు చెప్తున్నాడు. ఇందాక 4వ వాగ్దానంలో పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను అనే వాక్యంలో రాయబడి ఉన్నాయి. పాతవి ఏంటి అంటే మీ జీవితంలో గతించిపోవాల్సినవి ఏంటి అంటే మునుపటి వాటిని, అంటే 2025 సంవత్సరంలో జరిగిన నష్టాలు, కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు, వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోమాకండి, వాటి గురించి మాట్లాడుకోమాకండి. పూర్వకాలపు సంగతులను గురించి కూడా మీరు అసలు తలంచుకోమాకండి. అంటే తలంపుల్లో కూడా ఆ పాతకాలపు సంగతులను తీసుకొని వచ్చి మీరు వాటినే పద్దాగా మాట్లాడుకుంటా ఉండమాకండి. దేవుడు ఇదిగో నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. ఆ నూతన క్రియ ఇప్పుడే, ఈరోజే, ఈ జనవరి నెలలోనే, ఈ సంవత్సరం మొదట్లోనే దేవుడు దాన్ని మొలిపించాడు. ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచన చేయాలి అంటే నీ జీవితంలో దేవుడు ఏ నూతన క్రియలు చేయబోతున్నాడో వాటి గురించి ఆలోచన చేయండి, కానీ గడిచిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని గురించి తలంచుకోమాకండి. ఎందుకనగా దేవుడు దాని గురించి ఆలోచించమంటున్నాడు. అరణ్యంలో త్రోవను కలుగు చేస్తానంటున్నాడు, ఎడారిలో నదులు పారజేస్తానంటున్నాడు. అరణ్యంలో త్రోవ ఉండదు, ఎడారిలో నదులు ఉండవు. అయితే దేవుడు ఏర్పరచుకున్న ప్రజల కోసం అరణ్యంలో నీళ్లు పుట్టించి నదులను పారచేసి, దేవుడు నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రం ప్రచురం చేయుదురని రాయబడిన ప్రకారముగా ఆయన స్తోత్రమును ప్రచురం చేయనట్లుగా ఎడారిలో దేవుడు నీకు త్రోవను పుట్టించబోతున్నాడు. నీ జీవితమే ఎడారి, నీ జీవితమే అరణ్యము, నీ జీవితమే ఎడారి. అయితే నీ జీవితంలో ఏం లేదు అంటే నీ జీవితం అరణ్యముగా ఉంది, ఎడారిగా ఉంది. నీ జీవితంలో త్రోవ లేదు, కానీ దేవుడు నీకు ఒక త్రోవ చూపించి చక్కగా నిన్ను నడిపించబోతా ఉన్నాడు. ఎడారి బ్రతుకుతా ఉన్నావు, నది లేదు. నది అనగా ఆశీర్వాదం, దీవెన, జీవము. ఆ జీవం నీ జీవితంలో లేదు, కానీ ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో జీవాన్ని పుట్టించబోతా ఉన్నాడు. సో దేవుడు వాక్యపు జీవజలాన్ని మీద నీవు తాగేలాగా చేసి ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా నీ జీవితంలో మార్చబోతా ఉన్నాడు. నూతన క్రియ అనగా నీ జీవితంలో దేవుడు క్రొత్త ఉద్యోగాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీవు నూతనంగా వివాహం చేసుకొని సంతోషంగా ఉండబోతా ఉన్నావు. దేవుడు నీకు మంచి సంతానాన్ని నూతనంగా ఇవ్వబోతా ఉన్నాడు. ఒక మంచి స్థలాన్ని కొనుక్కునేలాగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆస్తి, అంతస్తు, కీర్తి, పేరు, ప్రతిష్టత నీకు ఇదివరకు కలగని ప్రతి ఒక్క దాన్ని ఈ సంవత్సరంలో దేవుడు కలుగు చేయబోతా ఉన్నాడు. అది ఈ రోజు నుండే ప్రారంభం అయిపోతా ఉంది. ఈ రోజు నుండే స్టార్ట్ అయింది. దేవుడు తన పనులను ప్రారంభం చేసి ఉన్నాడు. రాసి పెట్టుకో, ఈ సంవత్సరం 2026 31 డిసెంబర్ లోపున ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరగబోతా ఉన్నాయి. దేవుడు నీ పట్ల కార్యం జరిగించబోతా ఉన్నాడు. ఈ 2026 డిసెంబర్ 31 కల్లా నీవు కన్సీవ్ అవ్వబోతున్నావు, ఉద్యోగాన్ని పొందుకోబోతున్నావు, ఇల్లు కట్టుకోబోతా ఉన్నావు, నీ భర్త తిరిగి రాబోతున్నావు, లేకపోతే నీ భార్య తిరిగి రాబోతా ఉన్నది, నీ కుటుంబం ఒకటవబోతా ఉన్నది, విడిపోయిన నీ కుటుంబం కలపబడబోతా ఉన్నది. నీ జీవితంలో దేవుడు బలమైన గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న నీ తల్లిదండ్రులు, నీ రక్త సమితులు, అన్నదమ్ములు, నీ కుమారుడు, నీ కూతురు, నీ జీవితం మార్చబడాలి. వారు మారు మనసు పొందాలనుకున్నారు. వాళ్ళు నూతన హృదయం ఇచ్చి వాళ్ళలో ఉన్న రాతి హృదయం దేవుడు తొలగించి ఈ సంవత్సరం బలమైన గొప్ప కార్యం దేవుడు చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న 5 పవర్ఫుల్ వాగ్దానాలు, వీటన్నిటిని కూడా రాసుకొని ప్రతిరోజు చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఈ 2026న దేవుడు నీ తలరాతను తిరిగి రాసి నీవే ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ఈ రోజు నుండే ప్రారంభం చేయబోతా ఉన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. సో మీకేమన్నా వాగ్దానాలు కావాలి అన్నా, వాగ్దానపు ప్రవచన వాక్కులు కావాలన్నా, ఏదైనా ప్రార్థనా సహాయం కావాలన్నా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు పంపించండి. దేవుడిని ఎరిగిన నీ బలం కలిగి గొప్ప కార్యాలు చేయదుగాక. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. కామెంట్స్లో యేసయ్య నన్ను గొప్ప చేయడం మొదలుపెట్టాడు అని రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే అనేకులు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్.